కాంగ్రెస్ పార్టీ గెలవాలని శాయశక్తుల పోరాడి కాంగ్రెస్ పార్టీని రమేష్ అన్నని గెలిపించడం జరిగింది. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. గోకారంలో అయినా పైన అయినా అందరూ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే అన్న, మీరు అంత మెజారిటీ వస్తుందని ఒకసారి ఎక్స్పెక్ట్ చేశారా? చేసినాము, కానీ ఇంత వస్తుందని మేము అనుకోలే. మా ఊహ కందనంత మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్క గ్రామ ఓటర్కి నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అభిమానులతో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల తర్వాత గోకారంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అది భారీ మెజార్టీతో 576 ఓట్ల మెజార్టీతో గెలిచింది. చాలా అంటే చాలా, ఇంకా మండలంలో పెద్దది అయి ఉంటది. ఇది ఇంకా మండల రిజల్ట్ మనకు తెలియలేదు. అతి పెద్దది, ఊహించని అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గ్రామ ప్రజలు వన్ సైడ్ మొత్తం ప్రజల తీర్పు. ఇది చాలా సంతోషంగా ఉంది. జై కాంగ్రెస్. ఓకే అన్న, ఇక్కడ వార్డు మెంబర్లు కానీ ఎన్ని స్థానాలు? వార్డు మెంబర్లు కూడా భారీ మెజార్టీతోని 10 వార్డులలో 7 వార్డు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 3 పార్టీ ఇతర పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళు గెలిచిరు. అలా కూడా అన్నిట్లలో కూడా 90-95 మెజార్టీతో, వార్డు మెంబర్లు కూడా 90-95 మెజార్టీతో గెలిచినాం. ఇలా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ, మీ అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరి కృషి, ఒక 15 సంవత్సరాల నుంచి మీ అందరి కృషితోని ఈరోజు కని విని ఎరుగని రీతిలో అత్యధిక మెజార్టీతో మనం విజయం సాధించడంలో మీ అందరిది గొప్ప పాత్ర అని చెప్పి, మీ అందరిది గొప్ప పాత్ర. ఇందులో ఎవ్వరి కృషి లేదని కాదు. ఒక్కొక్క చుక్కేస్తే కుండ నిన్నట్టు మీరందరూ ఒక్కొక్కరు కలిసి కృషి చేస్తేనే ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని విజయం సాధించుకున్నాం. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీని కంచుకోటలాగా ఈ గోకారం గ్రామంలో డెవలప్మెంట్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. రకరకాల అపోహలు ఉండొచ్చు, మీకు అటువంటి ఏ అపోహలు లేకుండా మీ అందరికి తెలుసు, ప్రజాసేవ కోసమే నా జీవితం, ప్రజల కోసమే నేను ఉంటా. మీకెప్పుడు ఎల్లవేళలా నాకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఏం లేవు. ప్రజల కోసం పనిచేయడమే నా ధ్యేయం. ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడమే నా ధ్యేయంగా పనిచేస్తాను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఈ నుంచే కవర్ చేయాలి, అది కవర్ చేసి చిన్న